జన్మ నక్షత్రమే ముమ్మాటికి కూడా ముఖ్యమండి. ఎందుకంటే జన్మ నక్షత్రాన్ని మనం పరిగణించుకునేది మనం కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జన్మ నక్షత్రము అనేటువంటిది వస్తుంది. అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం జన్మ నక్షత్రంగా పరిగణిస్తాం. ఇది 100% యాక్యురస్ అయినటువంటి ఫలితాలను మనకి జాతక రీత్యా మన మీద చూపిస్తూ ఉంటుంది. ఇక నామ నక్షత్రం అంటే కనుకను మనం పుట్టినటువంటి నక్షత్ర ప్రకారం మన పెద్దవాళ్ళు మన పేరు పెట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి పేరు ప్రకారం తీసుకునేటువంటి నక్షత్ర ఫలితం అనేటువంటిది అంతగా మన మీద ప్రభావాన్ని చూపెట్టకపోవచ్చు. ఎందుకంటే కనుక అది నక్షత్ర రీత్యా ఎంచుకోనటువంటి పేరు అనుకోండి, వేరే వాళ్ళ నక్షత్రము ఆ పేరు ప్రకారం మనం పరిగణించుకుంటాం. కాబట్టి ఆ జాతకం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మన మీద అంత యాక్యురసీగా ఉండదు. కాబట్టి ముమ్మాటికి కూడాను జన్మ నక్షత్రం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిదే మన మీద, మన యొక్క జాతకం మీద, మన యొక్క జీవనం మీద, మన యొక్క కెరీర్ మీద ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఎవరికైనా సరే కొన్ని సందర్భాల్లో అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏ సంవత్సరం పుట్టామో తెలియదు, మా పెద్దవాళ్ళు ఎవరు కూడాను మాకు సరిగ్గా మా యొక్క బయోడేటా చెప్పలేదు అన్నటువంటి వారికి మాత్రమే నామ నక్షత్రాన్ని పరిగణించుకుని కొన్ని ముహూర్తాలు మాత్రమే మేము చెప్పగలమే తప్ప జాతక ఫలితాలు అనేటువంటిది యాక్యురసీగా కూడా ఏ సిద్ధాంతి కూడా చెప్పలేరు. ఎందుకంటే అది అంతగా కంబైన్డ్ అనేటువంటిది కాదు. కాబట్టి జన్మ నక్షత్రమే ముఖ్యమైనటువంటిది.